హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు భారతి వ్లాగ్స్. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కాబట్టి ఖచ్చితంగా లాస్ట్ వరకు అయితే చూడండి. మీరు ఎప్పుడు చూసి ఉండరు అసలు. ఒకవేళ మీ దగ్గర కూడా ఇలాంటి జరిగితే మాత్రం ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేసి చెప్పండి. యాక్చువల్ గా అయితే మేము ఇప్పుడు చూపిస్తున్న రిచువల్ అయితే ముందే జరగాల్సింది, కాకపోతే అందరు హడావిడిలో అసలు ఈ రిచువల్ చేయడం అయితే మర్చిపోయారు. సో స్టార్టింగ్ లో చేయాల్సిన రిచువల్ అయితే మేము లాస్ట్ కి చేస్తున్నాం అన్నమాట. ఇంతకు ఏంటా ఈ రిచువల్ అంటే మా అన్నయ్యకి అయితే వాత పెడుతున్నారన్నమాట. పెళ్లి చేసుకునే ముందు అయితే పెళ్లి చేసుకోబోతున్నా అని గుర్తుండడానికి లైఫ్ లాంగ్ ఇలా వాతలు అయితే పెడతారన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. మీ దాంట్లో కూడా జరుగుతుందా లేదా అసలు ఇలాంటిది? మా దాంట్లో పెళ్లి కొడుకులకు పెళ్లి అయ్యే ముందు వాతలు అయితే పెడతారు. పెళ్లి అయ్యేటప్పుడు ఆడపిల్లలకు ఎట్లాగైతే తాళి ఇంకా మెట్టలు పెళ్లి అయిందని గుర్తో, అలాగే మగవాళ్లకు పెళ్లి అయింది అని చెప్పేసి వాతలు అయితే పెడతారన్నమాట. ఒక వాత అయితే పెడితే ఈటకు పెళ్లి అయింది అని చెప్పేసి ఒక గుర్తులాగా అన్నమాట ఈ ఆచారం అయితే. పెళ్లికి ముందే యాక్చువల్ గా పిల్లవాడి ఇంట్లో అయితే ఒక ఏటపోతుని అయితే కోసి ఫస్ట్ అందరికి పెళ్లి అవుతుంది అని చెప్పేసి ఊర్లో వాళ్ళకు ఇంకా చుట్టాలందరికి ముందే ఒక పెళ్లి కార్డు ఇస్తాం కదా, అలాగా అప్పట్లో అయితే ఏటపోతుని కోసి ఇంటి దగ్గర అందరిని పిలిచి పెళ్లి అవ్వబోతుంది అని చెప్పేసి పెద్దవాళ్ళందరి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటారన్నమాట. అది పెళ్లి కాకముందు. ఇంకా పెళ్లి కొడుకు అయ్యే ముందు ఏంటంటే ఇలా వాతలు పెడతారన్నమాట. సో ఈ వాతలు పెట్టేటప్పుడు కూడా ఏంటంటే ప్రసాదం లాగా బెల్లం అన్నం అయితే ఫస్ట్ వండేసి బియ్యం బస్తా ముందు ఇలా ఒక సర్కిల్ లాగా పెట్టి అందులో దీపాన్ని అయితే పెట్టి పెద్దవాళ్ళందరూ ఏదో ఒక సాంగ్ లాగా పాడతారు, మీరు కూడా వినండి. యాక్చువల్ గా అందరు ఒకటేసారి పాడేసరికి మధ్యలో కొంతమంది ఒర్రుతున్నారు, ఇలా పాడు అలా పాడు అని. అందుకని క్లియారిటీగా వినబడట్లేదు, కానీ అది ఒక మంత్రాలాగా ఉంటుందన్నమాట. దాన్ని 5 times అయితే పాడి తర్వాత ఆ గ్యాప్ లో అయితే సూది ఉంటుంది కదా, పెద్ద సూది, దాన్ని వేడి చేసి అయితే అంటిస్తారన్నమాట. వాత ఇలా కనిపిస్తుంది. కొంతమందికి అయితే బాగా లోతుగా పెట్టేస్తారు. మా తాత మాత్రం ఇన్ఫెక్షన్ అయిపోతుంది అని చెప్పేసి జస్ట్ ఇలా ఆనిచ్చి వదిలేశాడు. మా ఆయనకు కూడా జస్ట్ ఆనిచ్చి వదిలేశారట. కొంతమందికి అయితే అచ్చు ఇలా వాత పడిపోయినట్టు పచ్చబొట్టు లాగా ఉండిపోతుంది అన్నమాట లైఫ్ లాంగ్. మా బాబాయ్కి అయితే ఉండిపోయింది. నేను అప్పటి నుంచి వీడియో తీస్తున్నాను, ఇంతసేపు పాటలే పాడుతున్నారు కానీ ఇంకా వాత అయితే పెట్టట్లేరని కొంచెం సేపు అలా కెమెరా తిప్పానంతే. ఆ గ్యాప్ లో పెట్టేశాడు మా తాత వాత. ఇంకా తర్వాత మా తాతకేమో వాత సరిగా లేదు అని చెప్పేసి అందరు అనడం, ఇంకా ఫోటోగ్రాఫర్ వచ్చి వాత పెట్టినట్టు పోజ్ ఇస్తే ఆయనేమో ఫోటో అయితే తీసుకుంటున్నాడు అన్నమాట. మా మొత్తానికి వాత పెట్టేశామని చెప్పేసి మా తాతయ్య మేమందరం ఊరుకుంటుంటే ఇక మిగతా వాళ్ళేమో అచ్చు సరిగా పడలేదు, ఇంకా ఉండదు, అది కొద్దిసేపు అయితే పోతుంది, ఇంకా పెట్టు అని చెప్పేసి ఇంకా కొంతమంది. మా తాత ఏమో ఇంకోసారి వాత పెడితే ఇంకో పెళ్ళి అయినట్టు ఒకటేసారి పెట్టాలి అని చెప్పేసి మా తాత ఇంకా చాలు ఇంకా పుండైపోతుంది, పెట్టినాం కదా ఇంకా చాలు అని చెప్పేసి మా తాత. సో అలా కొంచెం సేపు కన్వర్జేషన్ అయితే జరిగింది. ఇంకా పెద్దవాళ్ళందరూ కలిసి మాట్లాడితే అదేదో గొడవ పడ్డట్టే ఉంటది, ఎందుకంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళు గుంపులో గోవిందలాగా అందరు ఒకటేసారి మాట్లాడుతూ ఉంటారన్నమాట. ఇంకా మా పాప ఓపిక చనిపోయింది. తనకేమో బాగా నిద్ర వస్తుండే, ఇక ఒకటే ఏడుస్తుంది. నేనేమో అన్నయ్యకు పెళ్లి కొడుకు చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోదామని నేను వెయిట్ చేస్తుండే అన్నమాట. ఎందుకంటే అన్నయ్యను పెళ్లి కొడుకు సిస్టర్సే చేయాలి కాబట్టి ఆ రిచువల్ అయితే కంప్లీట్ చేసి వెళ్ళిపోదాం అన్నట్టు నేను ఓపిక పడుతుండే. మా ఆయనేమో ఇంటికి వెళ్ళి వచ్చాడనమాట. సో ఆ గ్యాప్ లో మా ఆయనకు పాపనిచ్చేసి చూసుకో అని చెప్పేసి ఇచ్చాను. ఇంకా నాకు పెళ్లి దగ్గరగా చూడడం, అన్ని రిచువల్స్ ని కంప్లీట్ చేస్తుండగా చూడడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి నేను మాత్రం చాలా ఎక్సైటెడ్ గా ఉండే. కానీ మా పాప చాలా ఓపిక పడింది. ఇంకా తనకేమో నిద్ర వస్తుంది, ఒకవైపు ఏమో ఎవరి దగ్గర ఉండట్లేదు, వాళ్ళ డాడీ దగ్గర కూడా ఉండట్లేదు, ఒకటే ఏడొస్తుంది. ఇంకా తనకు కొంచెం సేపు అలా బయట తిప్పితే నిద్రపోతుందేమో అని చెప్పేసి కొంచెం సేపు బాగానే ఉంది కదా అని మా ఆయనకైతే పాపని ఇచ్చేసాను. మా ఆయన ఉండి నేను చూసుకుంటాను, నువ్వు
పర్లేదు ఉండు అని చెప్పేసి మా ఆయన సపోర్ట్ ఇస్తుండే అన్నమాట. ఇంకా ఉన్న ప్రసాదాన్ని అందరూ కలిసి తినేశారు. ఇంక వీళ్ళందరూ పెద్దవాళ్ళందరూ ఒక దగ్గర కూర్చొని ఇంకా వాళ్ళు మాట్లాడడం, వాళ్ళు నవ్వుకోవడం, వాళ్ళ స్టోరీస్ అన్నీ చెప్పుకోవడం, వాటినన్నిటిని వినడం అంటే నాకైతే నిజంగా చాలా ఎంటర్టైన్మెంట్ అన్నమాట. ఇంకా మా ఆయన గుంపులో ఉంటే పాప ఆ సౌండ్కి ఉండలేకపోతుందని కొంచెం సేపు బయటికి తీసుకొచ్చి ఆడిపించాడన్నమాట. మా పాపకు నిద్ర వస్తుంది, పోనీ నిద్రపోతుందా అని నిద్రపోనిస్తే మాత్రం అసలే నిద్రపోవట్లేదు. ఆ సౌండ్కో ఆ వెదర్కో తనకు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుందన్నమాట. ఇంకా ఇంటికి వెళ్ళిపోవాల్సిందే, ఇక్కడ ఉంటే అసలే నిద్రపోదని డిసైడ్ అయిపోయా. ఒక 10 minutesలో అయితే అన్ని పనులు అయిపోతాయి, ఆ టైంకి వెళ్ళిపోదాం, కొంచెం సేపు ఓపిక పట్టండి అని చెప్పేసి నేనైతే ఇంట్లోకి వెళ్ళిపోయా. ఇంకా నేనైతే పెళ్లి కొడుకు చేయడం అయితే స్టార్ట్ చేసేసాం. మేము మొత్తం 5 మెంబర్స్ సిస్టర్స్ అన్నమాట. నేను, మా సిస్టర్, ఇంకా మా అన్నయ్యకు అంటే సొంత సిస్టర్, ఇంకా మా అన్నయ్య వాళ్ళ సైడ్ వాళ్ళ బాబాయ్ వాళ్ళ కూతుర్లు 2 అన్నమాట. మేమందరం కలిస్తే 5 మెంబర్స్ సిస్టర్స్ అందరం కలిసి మా అన్నయ్యకి రెడీ చేస్తే, యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే అన్నయ్యకు ఆడపడుచులు రెడీ చేస్తారు కదా, సో రెడీ చేసినందుకు మాకైతే కట్నం ఇస్తాడన్నమాట. అలా ఉంటుంది. సో అన్నయ్యకి రెడీ చేసే ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ మేమే మా డబ్బులతోటి తీసుకొచ్చి మా అన్నయ్యని పెళ్లి కొడుకు చేస్తే మా అన్నయ్య మా అందరికి కట్నం ఇస్తాడు. అలా ఉంటుందన్నమాట రిచువల్ అనేది. కాకపోతే నేను కట్నం అని కాదు కానీ మంచిగా రెడీ చేసి అదొక సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది కదా నేను దగ్గరుండి చేసామని. సో అలా అని నేను ఎక్స్పెక్ట్ చేసా కానీ ఇంకా నేను అన్నయ్యకు జస్ట్ పౌడర్ అవి రాసాను. ఇంకా తర్వాత మా పాప ఏడుస్తుందని వెళ్ళిపోయా. మొత్తం రెడీ చేయలేకపోయినా. ఇంకా వీడియో తీయమని చెప్పేసి అక్కడున్న చిన్న అబ్బాయికి అయితే ఫోన్ ఇచ్చేసి ఇంకా నేనైతే బయటకు వచ్చి పాపనైతే పడుకోబెట్టా. అలాగే పడుకుంది. ఇంకా నేను వెళ్తే గానీ మా పాప అసలు నిద్రపోలేదు. ఇంకా అప్పటికే మా అమ్మ, మా చెల్లె అందరి వికెట్ డౌన్ అయిపోయింది. ఇక వాళ్ళైతే ఆల్మోస్ట్ ఇక ఎక్కడైనా బెడ్ ఇస్తే నిద్రపోదాం అన్న స్టేజ్ లో వెళ్ళిపోయారు. నేను ఒక్కదానే అక్కడ ఎగ్జైటెడ్ గా ఉండేది, ఎందుకంటే నేను వీడియో తీస్తున్నా కాబట్టి. ఇంకా మామూలుగా నాకు ఇలాంటి ఫంక్షన్స్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఇంకా మా అమ్మ తట్ట బుట్ట అంతా సదురుకొని ఇక మేమైతే నైట్ కి ఇంటికి వెళ్ళిపోయామన్నమాట.